హాయ్ అండి, ఎలాగున్నారు? అందరు బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకి ఇంట్లోనూ ఎప్పుడైనా ఫంక్షన్లకి ఎలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను ఏం చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సొరకాయ తీసుకున్నాను, ఒక సొరకాయ తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే సొరకాయ హల్వా చేస్తున్నాను, బెల్లంతో చేస్తున్నాను. మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలాగా ఇది ఏమీ ఎక్కలేదు అంతగానో. అలాగే నేను తొక్క తీసేసి కడిగేసి లోపల వైట్గా ఉంటుంది కదా, అదంతా తీసేసి నేను ఇలాగ పెట్టాను ప్లేట్లోను, కడిగేసి మొత్తం. అలాగే ఇలా తురుముగుని గిన్నె తీసుకోవాలి. ఇలా తురుముగు తీసుకుని ఇలా రావాలి, ఇలా తురిమేసుకోవాలి మొత్తం. నేను మొత్తం తురిమిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే కప్పుడు బెల్లం తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, 2 స్పూన్లు నెయ్యి, జీడిపప్పు, 3 యాలక్కాయలు తీసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను నేను. వీటెక్కాలి మనకి. వీటెక్కిన తర్వాత ముందుగా నేను తురిమేసిన సొరకాయ ఇది వేస్తున్నాను. ఇది వేసి బాగా వేగనిచ్చుకోవాలి, ఎందుకంటే బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనకి సొరకాయ కొంచెం మనకి స్మెల్ వస్తుంది కదా, అలాగ రాకోకుండా మనం బాగా వేగనిచ్చుకోవాలి. వాటర్ వస్తుంది, వాటర్ కూడా పోయలేగా. ఇలాగా వేగనిచ్చుకుంటూ వాటర్ కూడా పోయింది కదా, వేగిన తర్వాత నెయ్యి వేసేస్తున్నాను. అలాగే సిదగొట్టు పెట్టిన లాలిక్కాయల పొడి కూడా వేసాను. అలా బెల్లం వేస్తున్నాను. బెల్లం కరగనిచ్చుకోవాలి, బెల్లంలోనే ఉడకాలి ఇది సొరకాయ హల్వాని. అలాగే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి, గ్రీన్ కలర్ తీసుకోవాలి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ తీసాను నేను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, అంటే కలర్ఫుల్గా ఉంటుందని మనం గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, అలా ఫంక్షన్లకు కూడా మనం ఇష్టంగా పెట్టచ్చు. బయట గెస్ట్లు వచ్చినా మనకి ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది స్వీట్ అన్నది.
అయిపోయిన తర్వాత వేరే కప్పులో తీసి మీకు చూపిస్తున్నాను బౌల్లోను. చాలా టేస్టీగా ఉంది, సూపర్.